ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 40వ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. 41వ శ్లోకము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: యోగభ్రష్టులైన వాడు అనగా ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వాడు పుణ్యలోకాలకు వెళ్తాడు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వాడు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తాడు. 42వ శ్లోకము. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వాడైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తాడు. ఇటువంటి జన్మ చాలా లోకాలలో చాలా దుర్లభమైనది. ఓం శ్రీ పరమాత్మనే నమః.